యేసు యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన తల్లి తిరుసభతో కలిసి మనందరం పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. తిరు కుటుంబము లేక పవిత్ర కుటుంబము అని ఎందుకు అంటున్నాం అని కొద్ది సమయం మనము ధ్యానించుకుంటే, ఆ కుటుంబానికి కష్టాలు లేవు కాబట్టి దాన్ని పవిత్ర కుటుంబం అంటున్నామా? ఆ కుటుంబంలో బాధలు అనేవి లేవు కాబట్టి ఆ కుటుంబాన్ని పవిత్ర కుటుంబం అంటున్నామా? ఆ కుటుంబంలో అన్నీ కూడా ఎప్పుడూ సంతోషము ఆనందంతో ఉన్నది కాబట్టి ఆ కుటుంబాన్ని పవిత్ర కుటుంబం అంటున్నామా? ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు అన్ని వేళలా అన్ని సమయాలలో ఒకే మాట మీద ఉన్నారు, ఎవరి మాటను జవదాటలేదు కాబట్టి ఆ కుటుంబాన్ని మనము తిరు కుటుంబం అంటున్నామా అని గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, తిరుకుటుంబమునకు పడినటువంటి కష్టములు బాధలు మరి ఏ కుటుంబము కూడా ఈ లోకములో పొందటము లేదు. అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని ఇక్కట్లు, అన్ని సమస్యలు ఉన్నా ఆ కుటుంబము ఒకటిగానే ఉంది. మరియ యోసేపుల మొదలుకొని, ఉదాహరణకు మొదటి సమస్య పెళ్లి కాకుండానే ఆమె గర్భవతి కావటం. రెండవ సమస్య జోజప్ప గారు ఆమెను వదిలివేయాలనుకోవటం. మూడవ సమస్య 12 బిడ్డని కనటానికి స్థలము లేకపోవటం. నాలుగవ సమస్య రాత్రికి రాత్రే చలిలో బాలయేసును తీసుకొని ఈజిప్ట్ దేశానికి పారిపోవటం. ఐదవది, మళ్ళీ వెంటనే మీరు వెనక్కి వచ్చేయండి, కొన్నాళ్ళ తర్వాత హేరోదు చచ్చిపోయాడు అని చెప్పగానే మళ్ళీ అన్నీ సర్దుకొని ఒక ఇల్లు మారాలంటేనే చచ్చిపోతున్నాం మనం ఈ రోజులు. అద్దెల్లో ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే సగ వస్తువులు పారేసే రోజుల్లో బ్రతుకుతున్నాం. అలాంటిది వారు ఈ రోజులు ఇన్ని సోఫిస్టికేటెడ్, అంటే చక్కగా పరిస్థితులు బాగున్నా, అంటే మనకి పేకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఉన్నా చచ్చిపోతున్నాం. నడవటానికి మంచి కార్లున్నా, వెళ్ళటానికి రహదారులున్నా కష్టపడుతూ ఉన్నాం. అదేంటే ఊరిల్లు వచ్చాం ఫాదర్, అలసిపోయాం. సహజం, ప్రయాణం అంటే అలసిపోతాం, అది మామూలు సహజమే. మరి వాళ్ళు గాడిద మీద మరేతలను కూర్చోబెట్టుకొని జోజప్ప గారు రోజుల తరబడి నడుస్తూ వెళ్తే ఇంకెంత కష్టపడి ఉంటారు. ఇంకొకటి, 12 ప్రాయములో ఉన్న కుమారుడు తప్పిపోయినప్పుడు వారు పడిన వేదన. తన కళ్ళ ముందే తన కుమారుడు పిచ్చోడు, తన కళ్ళ ముందే తన కుమారుడికి దెయ్యం పట్టింది అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటుంటే ఆ తల్లి పడిన వేదన, తన కళ్ళ ముందే శిలువను మోసుకుంటూ ఒక దొంగగా వెళుతూ ఉంటే ఆవిడ పడిన కష్టం, వీటికి మించిన కష్టాలు మనకి ఎక్కడైనా ఉన్నాయా? అదేమంటే మాకండి తలకు మించిన భారం మోస్తున్నామని చెప్పుకుంటాం. తిరు కుటుంబానికి వచ్చిన ఇంత కష్టము కంటే నీకు నాకు ఇంకా కష్టాలు ఎక్కడైనా ఉన్నాయా?
అన్ని కష్టాలలో, అన్ని బాధలలో జోజప్ప గారు మరే తల్లి విడనాడలేదు. తిరుకుటుంబం బాలయేసు పెరిగి పెద్దవాడిన తర్వాత ఈనాటి చివరి వాక్యం 52వ వచనంలో ఆయన వినయవంతుడై విధేయుడై వారికి తల వంచి జీవించాడు. నేను దేవుణ్ణి కదా అని ఆయన పొగరుగా మాట్లాడలేదు. నేను క్యారల్ సమయంలో ఒక ఇంటికి వెళ్ళాను. అందరూ వచ్చారులేండి, కానీ అందరూ కొంతమంది బయట ఉంటాం, కొంతమంది నేను చూసే విధానం వేరు, ఒక్కొక్కరు చూసే విధానం వేరు. వాళ్ళ అమ్మ వాడిని ఒక అబ్బాయిని అరే నిలబడరా అంది. వాడు రాట్లా. అరే నువ్వు 10వ తరగతా అని అడిగా. అవును ఫాదర్ అన్నాడు. అవును అందుకే నువ్వు రావురా అని చెప్పాను. బాలయేసు ఆ వయసు వచ్చిన వారికి విధేయుడై జీవించాడు 30 ఏళ్ల వరకు. మనకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు రాగానే పెద్దగా మగవాళ్ళం అయిపోతూ ఉన్నాం. విధేయత అణుకువ కలిగి జీవించటం తిరుకుటుంబం మనకు నేర్పుతుంది. ఒదిగి జీవించటం ధర్మశాస్త్రము ప్రకారము మొదటి తొలిచూలు బిడ్డ దేవాలయములో కానుకగా ఇచ్చినప్పుడు వారు మామూలుగా అయితే ఒక గొర్రె పిల్లను వారు దేవునికి కానుకగా ఇవ్వాలి. వారు ఏమిచ్చారండి? అమ్మా ఒక జత గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ఇచ్చారు. కానీ ఏమివ్వాలి? గొర్రె పిల్లని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? పేదవారు. వాళ్ళు మరియ తల్లి యోసేపులు పెద్ద ధనవంతులేం కాదు. ఇచ్చుటకు కూడా వారి వద్ద స్తోమత లేని జీవితం ప్రభు జీవించాడు. అంటే నీకు ఉన్న దానిలో తృప్తిగా బ్రతికే విధానాన్ని ఆయన మనకు నేర్పించాడు. అంతేకాని ఇదేనా అనలేదు. ఇంతే కదా చాలు, మనకి ఇంతున్నా ఇంతేనా. ఈ రోజుల్లో అన్నం దగ్గర ఇళ్లలో ఎంతమంది పిల్లలు అమ్మా నాన్నలతో పోట్లాడే స్థితిలో లేవు మన ఇళ్లలో. డబ్బుల దగ్గర రోజు బడికి వెళ్ళాలంటే వాడి జేబులో 10 రూపాయలు పెట్టకుండా మనం బడికి పంపించాం. మీ చిన్నప్పుడు ఎంత పెట్టారు మీ అమ్మా నాన్న? ఇంట్లో ఉన్న ఒక పప్పు బెల్లం పెట్టి, ఒక బెల్లం ముద్ద పెట్టి, చిన్న కాగితంలో పొట్లం కట్టి సంచిలో పెట్టి పంపించారు. అప్పుడప్పుడు ఆకలి అయితే చీక్కోరా అని. దాన్ని మనం పగలబెట్టి ఇంకొకటికి ఇస్తాం. ఆ ఎంగిల్నే పక్కోడు కూడా తీసుకునేవాడు. ఏ రోగాలు రాలా ఆ రోజుల్లో. ఇప్పుడు అన్ని ప్యాకెట్లే, అన్ని ప్లాస్టిక్తో ప్యాకింగ్ చేసినవే మనం ఇస్తాం. అందుకే అన్ని రోగాలు. ఈ రోజుల్లో మన కుటుంబాలు ఏ విధముగా ఉన్నాయి కొద్ది సమయం ధ్యానించుకుందాం. కుటుంబము అంటే ఇంపైన కూటమి. కూటమి అంటే కలిసి ఉండేవారు. ఇంపుగా అంటే చెవులకు కానీ కళ్ళకు కానీ నేత్రానందం, నయనానందం, అన్ని ఆనందాలే కలిగితే కూటమి. ఈ రోజుల్లో డబ్బులుంటేనే నయనానందం, డబ్బులుంటేనే ఇదంతా చూడండి సునకానందం అన్నట్టు ఇది కూడా ఆనందమే. లేకపోతే ఆనందం లేదు. మనం అనుకుంటూ ఉన్నాం ఏదైనా డబ్బుతోనే సాధించగలం, ఏదైనా డబ్బుంటేనే పొందగలం. కాదు, డబ్బు లేకుండా ఉండగలం. అసలు డబ్బు లేకుండా కూడా బ్రతకొచ్చు. కానీ మనం అన్నిటినీ డబ్బుతో ముడిపెడుతూ ఉన్నాం నేటి సమాజంలో, అన్నిటినీ కూడా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నారు జోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనములో. ఆయన యెహోషువ ఏమంటూ ఉన్నాడు? నేనును నా కుటుంబమును ప్రభువుని మాత్రమే ఆరాధించెదము. చేవింపు నల్లనిచ్చో 16వ వచనం తల్లి. యావేని మాత్రమే
అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. దానికి ముందు వచ్చిన 15లో చివరి భాగంలో యెహోషువ ఏమంటూ ఉన్నాడు? నేనును నా కుటుంబమును ప్రభువుని మాత్రమే సేవిస్తాము, ఆరాధిస్తాము. నేను నా కుటుంబము ప్రభువుని మాత్రమే సేవిస్తాము, ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము. ప్రార్థన మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన పునాదిగా మారినప్పుడు, ప్రార్థన అనేది కుటుంబములో ఒక భాగమైనప్పుడు, ప్రార్థన నీ కుటుంబములో ఒక భాగముగాను జీర్ణమైనప్పుడు, ఆ కుటుంబమునకు దేవుని దీవెన మరింతగా ఉంటుంది. కలిసి ప్రార్థించే కుటుంబం, కలిసి జీవించే కుటుంబం అని మనము చాలాసార్లు విని ఉన్నాం, చదువుకొని ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. ప్రార్థన మన జీవితాలకు ఆయువు పట్టు, కుటుంబాన్ని కలిసి ఉంచి నిలిపేదే ప్రార్థన. మరియ తల్లి యోసేపులు బాలయేసు దేవాలయంలో కానుకగా ఇచ్చడానికి వెళ్ళినప్పుడు సిమోను పలికిన మాట, అమ్మా నీ హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునున్నది. అంటే ఈ బాలుడు అనేకులకు పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడగుచున్నాడు అనగా, ఈ వ్యక్తి వలన, ఈ బిడ్డ వలన రాబోతున్న రోజుల్లో నీకు కష్టాలు రాబోతున్నాయి, నీకు బాధలు రాబోతున్నాయి అని తెలిసిన ఆ కుటుంబము ఒకటిగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటూ ఉన్నారు కీర్తన 127:1, ప్రభువా నీవు నా ఇల్లు కట్టని ఎడలా వేలుదారులు, ప్రభువా నీవు నా ఇంటిని కట్టని ఎడలా వేలుదారుల శ్రమ వ్యర్థమగును, ఆ నగరమును కాపాడని ఎడలా ఆ శ్రమ వ్యర్థము. ప్రభువుని ఇంటికి లేని ఎడల ఎన్ని హంగులు ఉన్నా ఆ గృహము వ్యర్థమే, ఆ కుటుంబము వ్యర్థమే. కావున మన కుటుంబము, మనందరము కూడా చక్కగా జీవించాలి అంటే ఏమి చేయాలి? ఈనాటి మొదటి పట్టణములో మనము చక్కగా ఆలకించాం, చక్కగా విన్నాం. ఏమిటి? అందుకే మనము వింటూ ఉన్నాం. ఏమిటి? ఆ యొక్క 3వ అధ్యాయములో పవిత్ర కుటుంబము అనగా వారి కష్టాలు వచ్చాయి, కలిసి ఉన్నారు. అయినా మొదటిది గమనిస్తుందా? చెప్పాను కదా ఎన్ని కష్టాలు వచ్చాయో కుటుంబానికి మనం చదివాం. అలాగనే మనము ఒక కుటుంబము దేవునికి దగ్గరగా ఉండాలి అంటే, ఒక కుటుంబము దేవునితో ఉండాలి అంటే, ఆ కుటుంబంలోని బిడ్డలు ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అంటే మనం ఏమి చేయాలి? ఈనాటి మొదటి పట్టణములో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయములో తండ్రిని గౌరవించువాడు చేసుకొనున్నట్లే. కావున తండ్రిని గౌరవించుట, ఒక్కసారి దానిలోనికి వెళ్లే ముందుగా యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూద్దాం. యాకోబు గారు రాసిన లేఖ, అయ్యా దేవుని దరికి చేరుకొనుడు, ముందు ఏమి చేయాలంటే మనము దేవుని దరికి చేరుకొనుడు. తర్వాత వచ్చినము అంటే మనము చేసిన వాటికి ఆయన ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 25వ వచనములో సంఘ సమావేశములకు మానుకొనుట కొంతమందికి అలవాటుగా మారింది. సంఘ సమావేశం అంటే ఏమిటి? ఆరాధన. సంఘ సమావేశం అంటే ఏమిటి? ప్రార్థన. సంఘ సమావేశం అంటే పూజా బలి. చదువుదాం ఒకసారి. మనకు అలవాటు అయిపోతుంది. గుడికి ఏమి వెళతాం, దేవాలయానికి ఏమి వెళతాం, ఆ కుటుంబం ఎప్పుడు దేవునికి లేక కుటుంబంలో వ్యక్తుల మధ్య సఖ్యత సమాధానము ఉండదు. తర్వాత వచ్చిన
ఆ ఆ మనము మాత్రము ఆ ప్రార్థనకు ఆ ఆరాధనకు మనము విడనాడక సమీపించుచున్నందున ప్రోత్సహించుకొందాము, దగ్గరగా ఉందాము దేవునికి. అది దేవునికి దగ్గరగా ఉండుట దేవునికి ఇష్టమైన పని. దేవుని నమ్ముకొనుట దేవునికి ఇష్టమైన పని, దేవునితో సఖ్యతగా ఉండుట. కావున మరి మనందరము కూడా ఈ రోజున ఈ సమయములో ఇదిగో ఆయన ముందు ఉండగా ఒకసారి ఆలోచిద్దాం. నా కుటుంబము ఏ విధముగా ఉన్నది? జగడములతో ఉన్నదా? నా కుటుంబము దీవెనలతో ఉన్నదా? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినప్పుడు జగడములతో కూడిన ఇంట పంచభక్షములు ఆరగించుట కంటే సమాధానముతో పిడికెడు పచ్చడి మెతుకులు తినుట మేలు. ఉన్నదానితో తృప్తి చెందుట దేవుడు మనకు నేర్పుతూ ఉన్నారు. అది మనం నేర్చుకోవాలి. అంతేకాని ఇదేనా కాదు, ఇంతైనా ఉన్నది నాకు, ఇది కూడా లేని వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకములో. నాకు దేవుడు ఇదైనా అనుగ్రహించాడు. కష్టము వలన నా తండ్రి కష్టం, నా తల్లి కష్టం, ఇది నేను కష్టించి వారిని సుఖపెడతాను తరువాత అన్న భావన మన పిల్లలకు మనము నేర్పగలుగుతున్నామా? అది కుటుంబాలలో ఉన్నదా? కానీ నేటి సమాజం అంతా కూడా సినిమా రంగుల ప్రపంచం అనుకుంటున్నారు. కుటుంబాలన్నిటినీ సినిమాలతో పోల్చుకొని జీవిస్తూ ఉన్నాం. కుటుంబాలన్నీ కూడా ఇదిగో చెడ్డని సినిమాలు ఈ రోజులు ఎక్కువగా చూపెడుతూ అదే మంచిది అనుకుంటూ ఉన్నా. ఒకప్పుడు సినిమా అంటే అది ఒక వినోదం, మన కొద్దిగా ఉపశమనం కలిగించేది. ఎందుకు కష్టపడ్డాం? వెనకటి రోజుల్లో వీధి నాటకాలు ఉండేవి, తర్వాత మామూలు నాటకాలు వచ్చాయి. అవన్నీ పోయిన తర్వాత ఇదిగో ఇదొక ప్రపంచం. ఏంటి, మనం రోజంతా కష్టపడతాం, వారం అంతా కష్టపడతాం, నెలంతా కష్టపడతాం, కొద్దిగా రిలాక్స్గా కొద్దిగా అవటానికి. కానీ అది ఈ రోజుల్లో అది ఒక వ్యసనముగా మారుతుంది మన కుటుంబాలను నాశనము చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒకటి టీవీ, సెల్ ఫోన్, మూడవది సినిమా. ఈ మూడు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలం, కానీ అవి లేకుండా మనం బ్రతకలేం. సెల్ ఫోన్ లేకపోతే ఎలా? ఉండాలి, ఫోన్ ఉండాలి, కాదంటల్లా. ఫోనే ప్రపంచం కాకూడదు కదంటే నువ్వు రెస్ట్కి ఫోన్ ఇస్తున్నావా, ఫోన్కి రెస్ట్ ఇస్తున్నావా, నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా అన్న జీవితాలు మనవి ఈ రోజుల్లో. అంటే ఫోన్ ఛార్జింగ్ అయ్యే వరకు నిద్రపోతాం, ఫోన్ ఛార్జింగ్ అవగానే మన నిద్రలే వస్తాం. ఈ రోజుల్లో అలాగుంది. అంటే రెస్ట్ ఇచ్చేది ఫోన్కి కానీ మనకు కాదు. రెస్ట్ ఇస్తుంది ఫోన్కి, కుటుంబాలకు కాదు. ఈ రోజుల్లో అలాగే ఉన్నాయి మన కుటుంబాలు. కావున ప్రియ సహోదరునికి జగడములు కలిగిన ఇంటిలో, ఏ కుటుంబంలో అయితే జగడములు, తగాదలు, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండదు, తెచ్చుకోవటం, వాడు ఎన్నిసార్లు పిలిచి నా ఇంటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. అది పెడతాను ఇది పెడతాను అంటాడు. వద్దు, నీకున్న కాలిలో తృప్తిగా బ్రతికే మనస్సు నీకుందా? అందుకే అంటూ ఉన్నారు శ్రీరామకృష్ణ జ్ఞానగ్రంథ 40వ అధ్యాయం 23వ వచనంలో మనం చాలా సార్లు విన్నాం. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ముచ్చటగా ఉండును. ఆ ఇరువురి కంటే భార్యాభర్తలు కలిసి ఉండుట మేలు. కావున మనము ఈ రోజుల్లో మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానము ఉన్నదా? ఒకరి ఎడల ఒకరికి నమ్మకం. కుటుంబానికి పునాదే నమ్మకం. ఆ నమ్మకం ఈనాటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఉన్నదా? నేటి సమాజంలో ప్రియ సహోదరి సహోదరులారా గమనించినట్లయితే, అందుకే అంటూ ఉన్నాడు దావీదు మహారాజే తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్పిన ఒక మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. మొదటి రాజుల దినచర్యలు 28వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం.
28వ అధ్యాయము 9వ వచనం. కుమారా సొలొమోను, నీ మట్టుకు నీవు నీ తండ్రి అయిన దేవుడైన ప్రభువును అంగీకరింపుము. అందుక అపవిక్త హృదయం అంటే సంపూర్ణ హృదయముతోను అమ్మా చదువుతున్నారు కదండి. ఒక్కొక్క బైబిల్ ఒకటి ఉంది. మీది ఒక పాత బైబిల్, అది కొత్త బైబిల్, ఇంకో బైబిల్. అది సమస్య ఇప్పుడు ఇక్కడ క్యాథలిక్ చర్చిలో. ఒకసారి ప్రింట్ అయితే అక్షరాన్ని మార్చేస్తున్నారు. చదువమ్మా. పూర్ణ మనస్సుతోను ఆయనను సేవింపుము. నరుల హృదయములను వారి ఆలోచనలను బాగుగా తెలియను. నీవు ప్రభువును ఆశ్రయించువని అతడు నిన్ను. అదండి, మనము ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన మనను అంగీకరిస్తాడు, దీవిస్తాడు, తన కృపలతో మనందరినీ కూడా నడిపిస్తాడు. మనం పాడతాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కావున ఆయన ఆశ్రయించి వారి కుటుంబములను, ఆయన దగ్గరికి వచ్చి వారి బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా చేయి విడువడు. నడిపించేవాడు, అంతేకాని అర్ధరాత్రంగా వదిలేసేవాడు కాదు. ప్రియ సహోదరి, అందుకే శ్రీరాగోపదేశ జ్ఞాన గ్రంథము మన అమ్మా నాన్నలను మనం ఎందుకు గౌరవించాలి, కుటుంబము గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథం ఇంత గొప్పగా చెబుతున్నదో తెలుసా? 7వ అధ్యాయములో 27, 28 వచనాలను గమనిస్తే, నీ తండ్రిని గౌరవింపుము, నీవు ఏనాడును మరవవద్దు. అదండి, నిన్ను కనుటకు నీ తల్లి పడిన వేదన, నీ తల్లి పడినటువంటి కష్టమును నీవు మరువవద్దు. అందుకే తోబియాసుడు అంటున్నాడు 4వ అధ్యాయములో, తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 3, 4 వచనాలలో, కనుక అతడు తన పుత్రుని పిలిచి ఇట్లు చెప్పాను, నాయనా, నేను చనిపోయిన తరువాత నన్నును నీ అన్ని మర్యాదలతో రోడ్డు మీద వదిలేద్దయ్యా, ఈ శవాన్ని కుక్కలకో నక్కలకో వదిలేయద్దు. చక్కగా సాంప్రదాయ పద్ధతిలో ఒక చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలేసి మంచి పెట్టెలో పెట్టి, దేవుడిచ్చిన భూమికే దేవుడు నన్ను భూమిలో బాతివేయి. తర్వాత వచనం, నేను దాటిపోయిన తరువాత, అమ్మ పెళ్లి కాని వాళ్ళు చదవద్దు తల్లి, పెళ్ళైన వాళ్ళు చదవండి అమ్మ. నేను దాటిపోయిన తరువాత, నీకు పెళ్ళయిందమ్మా? చదివే అమ్మాయికి చెప్పానా? అమ్మా చదువు లేదా బైబిల్లో ఆ గ్రంథం? నేను దాటిపోయిన తరువాత మీ అమ్మను గౌరవముతో చూడు. అందుకే ఓల్డేజ్ హోమ్లు తయారు చేస్తున్నారు ఈ రోజుల్లో. మీ అమ్మను ఎలాగ చూడాలంట? జాగ్రత్తగా, గౌరవముగా, ఆమె బ్రతికి ఉన్నంత కాలము, బ్రతికి ఉన్నంత కాలం అంట, పెళ్ళైనంత వరకు కాదు. మీ తల్లి బ్రతికి ఉన్నంత కాలము ఆమెను పోషించవలసిన బాధ్యత నీది. ఎందుకు? తర్వాత వచ్చిన మధ్యలో నువ్వు వదిలేస్తున్నాను. ఆమెను పోషింపుము, చనిపోయినప్పుడు నా ప్రక్కనే ప్రాతిపెట్టుము, నిన్ను గర్భమున మోసిన కనినప్పుడు ఆమె ఎన్ని అపాయములకు గురి అయినదో అది మనకు తెలియదు కదా. అది మనకు తెలియదు కదా. మనం బయటకు వచ్చాము అంతే అమ్మ గర్భము నుంచి. అమ్మ పడిన కష్టం అమ్మకు తెలుసు, నాకు తెలియదుకా. కావున అంటున్నాడు ఆయన, అయ్యా, నిన్ను గర్భమున మోసి కనినప్పుడు ఆమె ఎన్నియో అపాయములకు
గురి అయినదో జ్ఞప్తికి తెచ్చుకొను కనుక. ఏం కోరిద్ది మీ అమ్మగారు? ఏం కోరిద్ది? నువ్వు చల్లగా ఉండాలనే కోరిద్ది. ఏ తల్లి కూడా నాకు అది ఇది కావాలన్నది. అయ్యా నువ్వు చక్కగా నీవు నీ భార్య నీ పిల్లలు చక్కగా ఉంటే చాలురా, నాకు అదే 10,000 కాబట్టి నా కళ్ళ ముందు ఉండండి. ఏదో ఈ ముసల్దాని కాళ్ళ ముందు బతికే ఈ కట్టె పోయే వరకు అరే నా మనవల్ని మనవరాలను చూసుకుంటూ ఉంటా. లేదు లేదు, మేము అక్కడ ఉంటాం, నువ్వు ఎక్కడుండు, కావాలంటే నెలకోసారో వారానికి ఒకసారో వస్తాం అని అంటూ ఆమె కోరిదల్లా చేయము. ఈ రోజుల్లో 10వ వయసు సంవత్సరం నుంచి అమ్మ మనసును కష్టపెట్టే బిడ్డలంగా తయారయ్యాం. ఇది ఫాదర్ గారు రాసింది కాదు, యేసు ప్రభు పుట్టక ముందు నుండే రాయబడిన గ్రంథం ఇది. అంటే ఇప్పుడు యేసు ప్రభు పుట్టి 2020 సంవత్సరాలు అయింది అంటే అంతకుముందు ఎప్పుడు రాయబడింది? అర్థం చేసుకుంటే ఆ రోజుల్లోని ఇవన్నీ ఉన్నాయి, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లోనే ఉన్నాయి. అవును, ఈ రోజులు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇదిగో ముఖ్యముగా నీ తల్లిని తండ్రిని విడనాడవద్దు. వాళ్ళు ఏమడుగుతారండి ముసలి ప్రాయంలో? ఓ ముద్దేస్తే టయానికి, బీపీ షుగర్ ఉన్నప్పుడు టయానికి అన్నం పెడితే చాలు. సాయంత్రం బాగున్నావు నాన్న, మందులు వేసుకున్నావు అంటే అయిపోయింది. సంతోషం, మా అబ్బాయి పలకరించారు, మా అమ్మాయి పలకరించింది, మా కోడలు నన్ను బాగా చూసుకుండిద్ది. అదే రూతు నవోమీల జీవితం లాగా ఈ రోజుల్లో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి? ఆవిడ అంటున్నాడు, అమ్మా నవోమితో, రూతు అనినా నీకు 7 బిడ్డలతో సమానము కాదా? వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళు, కానీ తల్లి కూతుళ్ళ వలె జీవించారు. మరి ఆదర్శము మనకు బైబిల్లోనే ఉంది. నవోమి రూతుల వలె మన కుటుంబాలు ఈ రోజుల్లో ఉన్నాయా? రూతు అంటే నేను వెళ్ళను నీతోనే ఉంటానంది. ఈ రోజుల్లో అత్తగారు వెళ్ళమంటే చాలు, వెళ్ళిపోమ్మది మా అత్తగారే కదా అని వెళ్ళిపోతూ ఉన్నాం. నేను వెళ్ళను నీతోనే ఉంటాను, నీ వారే నా వారు, నీ భూమే నా భూమి, నీ దేవుడే నా దేవుడు, నీ వాళ్లే నా వాళ్ళు అని తనతో నవోమితో కలిసి వచ్చిన విదేశీయురాలు రూతు జీవితం ఈ రోజున మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. కావున అందుకే తోబీతు గ్రంథంలో చదివినట్లుగా, షీరాకు పుత్రుడైన యేసు గ్రంథంలో చదివినట్లుగా మనలను మన కుటుంబాలను ఎప్పుడు దేవుని నీడలో కుటుంబపు ఆత్మీయతలో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనము మన బిడ్డలకు మనం ఏమీ నేర్పాలి? తోబీతు గ్రంథం 4వ అధ్యాయములో 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం, అది పిల్లలకు నేర్పాలి. ఏమిటంట? ఆయన కొడుకుతో చెబుతూ ఉన్నాడు, అయ్యా నీ జీవితమున ప్రతిదినము దేవుని స్మరించుకొనుము, గుర్తించుకొనుము, ఏనాడును. అది పిల్లలకు నేర్పాలి. అరే పాపము చేయకుండా, తప్పు చేయకుండా బ్రతకటము పిల్లలకు నేర్పాలి. అదండి, దేవుని ఆజ్ఞలను మీరకుండా జీవించాలి, మంచి పనులు చేస్తూ జీవించాలి. అమ్మా దుష్కార్యములు అనగా చెడు కార్యములను మానుకొనుము, సత్యవంతుడవి అయినచో. అదండి ఆయన చెప్తూ ఉన్నది మన పిల్లలకు. తన కొడుకు పక్కన కూర్చోబెట్టుకుని, ఒకప్పుడు మన ఇళ్లలో తాతయ్య నాయనమ్మలు కూర్చోబెట్టుకుని చిన్న కథల రూపంలో ఒక చిన్న కథ, నీతి కథ చెప్పి చివరిలో ఇదిగో అలా ఉండకూడదబ్బా, దీనిలాగా ఉండాలా మనకి నేర్పారు. ఈ రోజుల్లో కూర్చోబెట్టుకొని ఆడించడానికి, హోంవర్క్ చేయటానికే సమయం లేదు. వాడు హోంవర్క్ వాడు ఒకటి చేస్తుంటే వాళ్ళ అమ్మగారు ఇంకొక హోంవర్క్ చేసే రోజుల్లో మన జీవితాలు ఉన్నాయి. పిల్లల హోంవర్క్ అమ్మా నాన్న చేస్తున్నారు ఈ రోజుల్లో. ప్రాజెక్ట్ వర్క్లు వాడు చేయడు. గుండె మీద చేసుకొని చెప్పండి, మా అబ్బాయి హోంవర్క్ మా అబ్బాయి చేస్తాడు, మేము అసలు ముట్టుకో. వాడు కూర్చోబెట్టడానికే గంట పట్టిద్ది హోంవర్క్ చేయటానికి. అరే పరీక్ష ఉందరా చదువుకోరా అంటే, అదే కానీ చదువుదామన్న ఆశ, ఆ దృక్పథం మన పిల్లల్లో రావటంలా. ఒకప్పుడు హాస్టల్ ఉండే చక్కగా బ్రదర్ గారు, ఫాదర్ గారు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాత్రం మా పిల్లలు
ఆ సంవత్సరం అందరూ 100%. నేను ఎక్కడున్నా 10th క్లాస్ పిల్లలు 100%. తెలుసు విలువ. మన పట్టణ అవసరాల. అరే మీ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న గుర్తించుకొని చదువురా అంటే చాలు, లేకపోతే నువ్వు అలానే అవుతారు అంటే చాలు, వాళ్ళే చదివేస్తారు ఈ రోజుల్లో. మా అమ్మా నాన్న అలా తయారైతే చాలనే నిజంగా మనం ఉన్నాం. ఒకప్పుడు మా అమ్మా నాన్నలాగా ఉండకూడదు, కష్టపడ్డారు, వాళ్ళని చక్కగా చూసుకోవాలని మనం ఉంటే ఈ రోజుల్లో మా అమ్మా నాన్నలాగా ఉంటే మాకు చాలులేండి. ఎందుకు ఆల్రెడీ పెద్ద ఇల్లు కట్టేశాం, ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి తెలిసి ఎంత ఉందో కూడా అలాగే బ్రతుకుతున్నది. అది నేర్పకూడదు, వాళ్ళకి నేర్పకూడదు. మన పిల్లలకు నేర్పవలసినది డబ్బులు ఎంత ఉన్నాయి అది కాదు, మంచితనం, మానవత్వం మనం నేర్పాలి పిల్లలకు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడూ దేవుని గుర్తుంచుకో, మంచి పనులు చెయ్యి. తర్వాత గమనిస్తే ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనములో ఏం చేశాడు ఆయన? యాకోబు గారు తన మనవళ్లను మనవరాలను దీవించాడు. చదువయ్యా 48:15. ఆశీర్వదించుచు ఆయనతో పాటు ఉన్న జోజప్పతో యోసేపు గారితో ఉన్నటువంటి మనవళ్ళందరినీ యాకోబు దీవించాడు. ఇలాగ నా వలే నన్ను కాచి కాపాడిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవించాలని. ఎంతమందిని మన బిడ్డల కోసం అనుదినము రాత్రి పడుకునే ముందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన పనులన్నీ చేసుకొచ్చిన పిల్లలు నిద్రపోతూ ఉంటే అమ్మా నాన్న వచ్చి వాళ్ళ తల మీద చెయ్యేసి చిన్న ప్రార్థన చెప్పి తల్లిదండ్రులు వెళ్ళి పడుకునేవారు. ఈ రోజుల్లో మనం పండుకున్న తర్వాత గంటకు వాళ్ళు పండుకుంటున్నారు. అసలు పండుకోరు కూడా కొంతమంది అయితే. అందుకే వాళ్ళకి బుద్ధి మాంద్యం, కళ్ళ మాంద్యం, అన్ని మాంద్యాలే. నిద్ర ఉండదు, కళ్ళు కనపడవు. నిద్ర ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు. నిద్ర ఉండదు, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లేదు. అన్నిటికీ కారణం నిద్ర. చక్కగా నిద్రపోవాలి, చక్కగా నిద్రపోవాలి. ఆ నిద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ నిద్ర మనకు దేవుని, ఆ నిద్రలో మనం భగవంతుని కలుసుకోవచ్చాము చక్కగా మంచి కాలం వస్తే. కావున మనము చేయవలసింది, కావున మనము పిల్లలను ఆశీర్వదించాలి. ఇక మనము చూద్దాం ఏమంటే ఉన్నాడు. 1 తిమోతికి వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనములో మన జీవితము ఆదర్శవంతముగా ఉండాలి మన బిడ్డలకు. 4వ అధ్యాయము 12వ వచనం 1 తిమోతికి వ్రాసిన లేఖ. నీవు చిన్నవాడివైనా నీ జీవితములు ఎవరూ నిన్ను అవమానింపకున్నట్లు చూచుకొనుము. నీ మాటలలోను ప్రవర్తనలలోను అమ్మా ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఆదర్శముగా ఉండు. ఆదర్శముగా ఉండాలని అడుగుతున్నాడు. అదే 2వ తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనం. మీకు తెలియజేయబడినది విశ్వసించినది సాగిపోము. దేవుడు నీకు ఇచ్చిన మార్గములో ముందుకు నడువుము అంటూ ఉన్నారు. అలాగని తోబీతుకు రాసిన లేఖ ముందాక చదివాము కదా, 4వ అధ్యాయం 4 నుండి 16 వరకు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం. అమ్మా 4:8 చూడండి, మన ప్రవర్తన వలన ఇతరులకు మనము నచ్చాలి.
అనగా మన బాధ్యత, మన విధులు మనము తెలుసుకొని మసలుకోవాలి. అది బిడ్డలకు నేర్పాలి చిన్నతనము నుండి. ఏ స్థితిలో ఎక్కడ ఏ విధముగా మనము ఉండాలో మనము నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇంకొకటి 2వ మక్కబీలు గ్రంథం 7వ అధ్యాయం 21, 22 వచనాలు ఒక్కసారి చూద్దాం. 2వ మక్కబీలు గ్రంథం. అమ్మా, స్త్రీ ప్రేమను పురుష ధైర్యమును వ్యక్తము చేయుచు తన కుమారులందరినీ ప్రోత్సహించిందట. ఆ 7గురు తల్లి తన కుమారులందరినీ ఆవిడ ప్రోత్సహించింది. మరణము వరకు కూడా ప్రోత్సహించింది. విశ్వాసములు నడుచుటకు ప్రోత్సహించింది. మరి నీ బిడ్డలను దేవాలయములకు కానీ దేవుని విధులకు కానీ పంపే బిడ్డగా నీవు ప్రోత్సహిస్తున్నావా? ఈ రోజున నీ కుటుంబం దేవుని నీడలో ఉండాలంటే ఏ విధముగా జీవిస్తూ ఉన్నావు? కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకోవలసినది అదే. కలిసి ప్రార్థించాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనములో కొర్నేలియు అతని కుటుంబం వారును ఎప్పుడు కూడా కలిసికట్టుగా ప్రార్థించేవారు, దాన ధర్మములు చేయటం ఎప్పుడు కలిసికట్టుగా ఉండేవారన్న వాక్యాలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అతడును అతని కుటుంబం వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి దాన ధర్మములు చేయుచు నిత్యము దేవుని ప్రార్థన. అది కుటుంబము ప్రార్థన. వారందరూ కలిసి ప్రార్థించేవారు. ఈ రోజులలో మనందరము కూడా ఆ ప్రార్థన యందు మనము ఎదుగుతున్నామా, మనము ఆ ప్రార్థనలో ముందుకు వెళుతున్నామా అన్నది మనందరము ఈ రోజున ధ్యానించుకో. అదే ఈ తిరు కుటుంబం మనకు నేర్పుతూ ఉంది. అన్ని ముందు చెప్పినట్లుగా అన్ని కష్టాలు బాధలు అన్ని వచ్చినా ఆయన ఆ కుటుంబం ఎప్పుడు దేవుని నీడ నుండి బయటికి వెళ్ళాలి. గమనించండి, యేసు ప్రభు జీవితంలో కూడా మొదటి అద్భుతము కుటుంబమునందే చేశాడు. కానాపల్లి విందులో ఆ గృహమునందు తక్కువ పడిన ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఆయన తిరిగి అందించాడు. ఆ కుటుంబాన్ని దీవించాడు, ఆ గృహాన్ని ఆశీర్వదించాడు. మొట్టమొదటిసారిగా అతని అద్భుతము ద్వారా, అనగా కుటుంబము ఆయనకు ఇష్టమైనది. గమనించండి, యాయూరి తన వద్దకు వచ్చి సాగలేపని ప్రార్థించినప్పుడు యాయూరి కుమార్తెను బ్రతికించిన ప్రభు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వెనక నుండి వచ్చి ఆయనను తాకినప్పుడు ఇదిగో ఆమెను స్వస్థపరిచిన ప్రభు. పేతురు ఆంద్రియాల ఇంటికి వెళ్ళినప్పుడు వారి అత్త మంచము మీద ఉన్నప్పుడు ఆమెను తాకిన ప్రభువు. కారణీయ స్త్రీ వచ్చి ప్రార్థించినప్పుడు అడిగిన తాకిన ప్రభు. జక్కయ్య గృహములకు వెళ్ళిన ప్రభు, సిమియోను గృహములకు వెళ్ళిన ప్రభు, మార్తమ్మ మరియమ్మల గృహములకు వెళ్ళిన ప్రభువు నీ కుటుంబమునకు నీ గృహమునకు రావాలంటే వారి వలె మనము కూడా ఆహ్వానించే మనసు, ప్రార్థించే మనసు. జక్కయ్య ఏం చేశాడు? అల్లంత దూరమునే ప్రభువుని చూడాలని కోరిక నీలో ఉందా? ప్రభువుతో మాట్లాడాలని కోరిక, ప్రభువు దగ్గర ప్రార్థించాలనే కోరిక నీకు నాకు ఉంటే నీ కుటుంబము దీవించబడుతుంది. ఆ చిన్న ఆశ జక్కయ్యను యేసు ప్రభువుని తన ఇంటికి తీసుకుని ఆయన గొప్ప కార్యము చేయాల చూడాలన్న తపన నీలో ఉంటే ఆయన చూపిస్తాడు నీకు ఏది కావాలో అది. ఈ కుటుంబము ఆయన దర్శించే కుటుంబముగా ఉన్నదా? నీ బిడ్డలు నువ్వు ఆయన మార్గములో పెంచే తల్లిదండ్రులుగా నీవు నేను ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుల? కావునందుకే శరకుపదేశ జ్ఞానగంధం ఈనాటి మొదటి పట్నంలో 2 వాక్యాలను చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనంలో తల్లిదండ్రుల పట్ల బిడ్డల బాధ్యత ఏమిటి? 3:2 గౌరవించవలైనది. కంటే గౌరవించాలి అని వాక్యం తెలియజేస్తారు. తర్వాత 3:4 ఏం చెబుతూ ఉంది? తండ్రిని సన్మానించు పుత్రుని సన్మానింతురు, గౌరవింతురు. అంతే కదా, నీవు ఎలాగ చేస్తే నీ కొడుకు అలాగే చేస్తాడు. నేటి దినాన యూట్యూబ్లో ఒక
ఆ, డాన్స్, భరతనాట్యం డాన్స్ ఏదో వచ్చింది, కోలాటం సంబంధించి. అందులో ఒక 10 మంది ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు తల్లులు కోలాటం నేర్చుకుంటుంటే వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లవాడు ఎంత ఉంటాడు, వాళ్ళ మాదిరిగానే డాన్స్ వేస్తున్నాడు వాళ్ళ అమ్మని చూసి. అంటే నువ్వేం చేస్తావో నీ బిడ్డలు అదే చేస్తారు. మక్కికి మక్కి, మక్కికి మక్కి నువ్వు ఇంట్లో తండ్రిగా ఎలాగ ప్రవర్తిస్తావు, వాడు పెళ్ళైన తర్వాత వాడి భార్యతో వాడి పిల్లలతో వాడు అలాగనే ప్రవర్తిస్తాడు. తల్లిగా నీ విధముగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ కూతురు పెళ్ళైన తర్వాత అత్తమామలతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో అలాగనే ప్రవర్తించింది, అందులో డౌటే లేదు. మక్కికి మక్కి దిగుతాం, అలాగే ప్రింట్ అనమాట. ముక్కుల్లో నుంచి నోట్లోంచి దూరి వచ్చేస్తాం ఆ టయానికి అందరం. కావున ఆలోచిద్దాం, మన బిడ్డలకు కుటుంబములో మనం ఏమి నేర్పుతుంది. మరియతలు ఏమి నేర్పింది? ప్రార్థన నేర్పింది. మరియతలు ఏమి నేర్పింది? విధేయత నేర్పింది. మరియతలు ఏమి నేర్పింది? యేసు ప్రభువుకి వినయము నేర్పింది. అందరిని గౌరవించాలి. అలవాటు చొప్పున ఆయన ఎక్కడికి వెళ్ళేవాడంట? లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం అలవాటు చొప్పున అక్కడికి, అలవాటు చొప్పున ఇంకో దగ్గరికి, అలవాటు చొప్పున అక్కడికి. పేర్లు చెబితే బాగుండు. ఉందమ్మా లూకా మత్తాయి 4, మత్తాయి అలవాటు చొప్పునంటండి ఆయన. అంటే మరి తల్లి చిన్నతనం నుంచి ఏం చేసింది? ఆయన్ని ప్రార్థనా మందిరానికి పంపించింది. మనం అనుకోవచ్చు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారే కదండి యెరూషలేము వెళ్ళారు. యెరూషలేమును వాళ్ళు ఉండే స్థలము దూరం కదా, కానీ ప్రతి ఆదివారము ప్రార్థనా మందిరమునకు ఆయన వెళ్ళేవాడు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ప్రార్థనకు. సంవత్సరానికి ఒకసారి మనం వేలాంగిని వెళ్తున్నాం, సంవత్సరానికి ఒకసారి ఇంకో దగ్గరికి వెళ్తాం, మరి ఆదివారం ఆదివారం ఇక్కడికి ఎందుకు రావట్లా? ఇది కదా నీ ప్రార్థనా మందిరం, ఇది కదా నీ దేవాలయం. నువ్వు తీర్థయాత్ర చేస్తూ ఉన్నావు, అక్కడికి ఇక్కడికి ఎక్కడికైనా డబ్బులు ఖర్చు పెట్టి. డబ్బులు లేకుండా ఈజీగా వచ్చే ఆలయం ఇక్కడ ఉంది, డబ్బులు లేకుండా దీవించే ఆయన ఇక్కడ ఉన్నాడే. లేదండి, మాకు డబ్బులు ఖర్చు పెడితేనే దీవెనలు కావాలి, అయితే నాకేంటి, మేము ఖర్చు పెట్టి మీకు ఇస్తాం. ఇదిగో ఈ రోజున నీ కుటుంబము దీవించబడాలంటే ఇదిగో ఈయన మందిరం. ఆయన అలవాటు చొప్పున ప్రార్థనా మందిరములకు వెళ్ళేవాడు, ప్రార్థించేవాడు, బోధన చేసేవాడు. నీవు అలవాటు చొప్పున ఎక్కడికి వెళుతూ ఉన్నావు? ఆదివారము కానీ పర్వదినాలలో కానీ నీ కుటుంబం ఎక్కడికి వెళుతుంది? ఆదివారం రోజులలో దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంది? ఆదివారం రోజులలో ముందు ఆలయం, తరువాత మిగతావి అన్న భావన మనము కలిగి జీవిస్తున్నామా? ఈ రోజున మనం నేర్చుకుందాం ఆ ప్రభు దగ్గర, ఆ ప్రభు దగ్గర. అందుకే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథం 5వ వచనం. మీ చెంతకు వస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. కావున మరి మనందరము కూడా ఏ విధముగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాము ఒక్కసారి మనందరము ఆలోచించుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇక్కడ ఉన్న నీవు నేను, ఆయనను తెలుసుకోవాలనుకుంటున్న నీవు నేను ఆయన దగ్గరకు వచ్చి ఆయన వలె ఎదగటానికి ప్రయత్నిస్తున్నామా? ఈ రోజున విన్న వాక్యములను బట్టి, ధ్యానించుకున్న వాక్యములను బట్టి మన కుటుంబాలు దేవుని ప్రేమలో, దేవుని యొక్క ఆదరణలో పెరగాలి, ఎదగాలి అంటే తిరు కుటుంబము, పవిత్ర కుటుంబము మాదిరిగా మనము కూడా ఎప్పుడు భగవంతునికి చేరువలో ఉండండి. మీ కుటుంబాలన్నీ దీవించబడతాయి. నీ చేతిలో బైబిల్ ఉంటే, నీ హృదయంలో బైబిల్ వాక్యము ఉంటే నీవు తప్పకుండా దీవించబడతావు.
ఈ రోజున నీ హృదయములో బైబిల్ ఉందా? నీ చేతిలో బైబిల్ ఉందా? బైబిల్ ఉన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని చదివే బిడ్డగా ఉన్నావా? వాక్యమును ఆలకించి పాటించే వారిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ దివ్య బలిలో ఆ ప్రభువు మనను మన కుటుంబాలను దీవించాలని మంచి మనసుతో ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాది దేవుడు, ఆ తిరు కుటుంబము, పవిత్ర కుటుంబము మన కుటుంబాలను దీవించి మన కుటుంబము కోసం ప్రార్థించమని ఈ దివ్య బలిలో ఆ ప్రభువుని వేడుకుందాం.